అంటున్నాడు ప్రభు రాకడకు ప్రభు వస్తాడని ఎవరికైనా తెలుసా? ఇప్పుడు క్రైస్తవులకు ఈ విషయాలు తెలియవు. ఎందుకు నమ్ముకున్నాము అంటే రోగం వచ్చింది, నొప్పులు వచ్చినాయి, బాధలు వచ్చినాయని దేవుని నమ్ముకున్నాం. అదేనా దేవుని నమ్ముకున్నాను? దేవుని నమ్ముకున్నామని నొప్పుల కొరకు, బాధల కొరకు, డబ్బుల కొరకు కాదు దేవుని నమ్ముకున్నాం. దేవుడు నిన్ను నిర్మాణం చేశాడు కాబట్టి ఆయనను ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ. ఎప్పుడు? ఆదివారం ఒక రోజా? ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేయాలి. అలా చేస్తున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసురాలు అంటాడు. వారమంతా నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆదివారము దేవుడు స్తోత్రం అంటే దేవుడు నీ యొక్క ప్రార్థన వినేవాడు కాదు. నిర్మాణం ఆయన గొప్ప నిర్మాణం చేసిండు నీకు. ఒక బ్రిడ్జ్నో లేక ఒక బిల్డింగ్నో సంవత్సరాలు నిర్మాణం. అది నిన్ను కూడా దేవుడు నిర్మాణం చేసిండు. ఎందుకు? దేవుడట సత్క్రియలను చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు పుట్టించాడో చూడండి అక్కడ. ఎందుకు నీ నిర్మాణం జరిగిందో. పనికి మాలిన జీవితం జీవించి దేవుడి కొరకు బ్రతకకుండా నువ్వు చచ్చిపోతే నువ్వు పరలోకం ఎట్లా పోతావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని మనమట. ఎవరి పని? మనము ఆయన నిర్మాణం, ఆయన చేసిన పని. ఎందుకు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే మంచి క్రియలు అంటే ఏంటి? మంచి పని అంటే దేవుడి పని. ఈరోజు ఈ ప్రాంతంలో ఏం పని చేస్తున్నాం మనం? దేవుడి పని చేస్తున్నాం. ఏం పని? నీ పనులు, సొంత పనులు కావు, మంచి పనులు. ఏ పనులు? మంచి పనులు. నీ యొక్క పోషణ కొరకు, నీవు సంపాదించుకోవడం కొరకు, నువ్వు కూడబెట్టుకోవడానికి నువ్వు పనులు చేస్తావు. అవి కావు ఇక్కడ అనండి. దేవుడు సత్క్రియలు అంటే దేవుడి యొక్క సువార్తను నువ్వు ప్రకటించే బాధ్యత నువ్వు కలిగి ఉండాలి. సత్క్రియలు చేయాలి నువ్వు. ఇది ఎవరికి అర్థమైతే వాళ్ళు దేవుడి పని. నాకు దేవుడి పని అర్థమైంది కాబట్టి నేనేం చేస్తున్నాను? ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నాను. ఎవరికి? సువార్తను ప్రకటిస్తున్నాను మీ అందరికీ. ఎందుకు? మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత మీరు ఏం కావాలి? ఇప్పుడు సత్క్రియలు మీరు చేయాలి. సువార్తలో పాలివారు ఉండాలి. ఏం పాలివారు? సత్క్రియలలో పాలివారు. సత్క్రియ అంటే సువార్త. నేను ఒక్కరి వాక్యం చెప్పచ్చు, కానీ మీరందరూ కూడా నేను ఎంత పని చేస్తున్నానో, మీరు ఏ విషయంలో అయితే మీరు ఇక్కడికి వస్తున్నారో, ఏ విషయంలో అయితే మీరు పాల్గొంటారో అది సమానం. 5,000 ఎలా అయితే ఉంటున్నాయో అలా క్రీస్తు సంఘంలో కూడా 5,000తో మనం అందరం కూడా సమానం. ఏ వేలుకు ఆ వేలు దాని పని ఉందా లేదా? బొటన వేలు విరిగిపోతే 4 వేలు సరిగ్గా పని చేయగలుగుతాయా? ఇక్కడ వాక్యం అనేది బొటన వేలు నేను ఒక్కరినే అయితే ఇక్కడ 4 వేలు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళే. మీరు ఏదో ఒక పని, మీరు సత్క్రియలు మీరు చేస్తున్నారు. అది దేవునిలో ఉండే భాగ్యం. ఇక్కడ చాలా మందికి సత్క్రియలు అంటే తెలియలేవు. అందుకని సువార్త చాలా మందికి అర్థము కాలేదు. కాబట్టి దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఏమొస్తుంది? ఎందుకంటే దేవుడి సువార్త, నిజమైన సత్య సువార్త ప్రకటిస్తే శ్రమలు, బాధలు, శోధనలు వస్తాయి. సువార్త ఈరోజు దేవుడి సువార్త ప్రకటిస్తున్నాం. ఒక శ్రమ, శోధన అనేది మనకు ఎదురైందా లేదా? ఏదో ఒక ఆటంకం. అప్పటి వరకు బాగానే ఉన్నది వాతావరణం, తర్వాత ఏమైంది? శ్రమ, బాధ. అంటే ఆటంకం అనేది తప్పకుండా ఉంటుంది. అపొస్తలుల కార్యంలో ఇప్పుడు మనము ఈ సత్క్రియలు చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట
ముందుగా ప్రచురపరిచిన ఇలాగు నెరవేర్చును. దేవుడట తన క్రీస్తు, దేవుడి యొక్క క్రీస్తు, దేవుడు తన అంటే దేవుడు కుమారుడైన క్రీస్తు ఏమైందట? శ్రమ పడునని ముందుగా సమస్త ప్రవక్తల నోట ముందుగా చెప్పిండు. దేవుడు ఎవరి గురించి చెప్పిండు? యేసుక్రీస్తు గురించి చెప్పిండు. యేసుక్రీస్తు ఏం కావాలన్నట? ఆయన శ్రమ పడాలి. ఏం కావాలి? ఈరోజు క్రైస్తవులకు శ్రమలు అవసరం లేదు. ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఏం కావాలి? ఆశీర్వాదం అనేదే కావాలి. శ్రమ అవసరం లేదు, ఆశీర్వాదమే కావాలి మనకు. కానీ యేసుక్రీస్తుకు ఏముందట? ముందుగా ఆయనను దేవుడు శ్రమ పడతాడని ప్రవక్తల ద్వారా మాట్లాడినట. ప్రభుకు శ్రమ ఉందా? ఎంత శ్రమ ఉంది ఆమెకు? చాలా శ్రమ ఉంది. ప్రభు యొక్క మరి ఆయన జీవితంలో 33 సంవత్సరాల నరలో ఆయన ఏ రోజు కూడా ఆయన శాంతితో జీవించలేడు అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో బయట వాళ్ళతో కూడా బాధలే, ఇంటి వాళ్ళతో కూడా ఆయన శ్రమ. యేసుక్రీస్తు వారిని తన ఇంటి వారు మరియమ్మతో సహా కూడా ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తుని ఈయన పిచ్చివాడు అని అన్న మాటలు కూడా మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? మతి చెలించినవాడు. అంటే మతి చెలించినవాడు అంటే ఎవరు? పిచ్చివాడు అన్నారు. ఎవరన్నారు మాటలు? బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే అన్నారు. శ్రమ. కాబట్టి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎక్కడైనా తగ్గాడా? అరే ఏ పని కొరకైతే దేవుడి యొక్క పని ముగించడానికి సత్క్రియలు ఏదైతే ఉన్నదో దాన్ని శ్రమతో చేయడానికి ఆయన ఎంత బాధ అనుభవించాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవడు కూడా అనుభవించడం అంత బాధను ప్రభు బాధపడ్డాడు, శ్రమ అనుభవించడాన్ని ఇక్కడ మనము చూస్తాం. యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమ అనుభవించాడో మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు. ఆయన శిలువ మరణం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది మనందరికీ. మాట్లాడద్దు, చిన్న మాట్లాడదు. శిలువ మరణము చాలా బాధాకరమైనది. అంతకుముందు శ్రమలు మాటల ద్వారా ఆయన పడ్డడేమో కానీ భౌతికంగా ఆయన శ్రమ అనేది శిలువ. శ్రమ అంటే ఏంటి? శిలువ అంటే ఏంటి? శిలువ దేనికి సాదృశ్యం? శిలువలు గోడల మీద పెట్టుకుంటున్నాం కదా, లేకపోతే బంగారు చైన్ల మీద శిలువ వేయించుకుంటున్నాం కదా డిజైన్ల కొరకు. అదేందో తెలుసా మీకు? శ్రమ. మీరు శిలువ మెడలు వేసుకుంటేనే మీకు శ్రమ, కానీ అది షోకుగా వేసుకుంటున్నాం. షోక్ వేసుకోమని చెప్పిండు దేవుడు ఎక్కడైనా? ఆ శిలువ వేసుకుంటే ఆ శిలువ ప్రకారంగా మీరు నడవాలి. అలాంటి జీవితం ఉందా మనకంటే? లేదు. కాబట్టి యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు. ఆయన మనలాంటి వ్యక్తిగా జీవించినప్పుడు ఆయన ఎంత గొప్పగా జీవించాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే ఈరోజు క్రైస్తవులను పేరు పెట్టుకున్నాం కానీ క్రీస్తు యొక్క మార్గాలు మనకు కనబడడం లేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఎవరట? ఆయన యేసుక్రీస్తు ఎక్కడ? పెందల కాడన లేచి ఇక్కడ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు ప్రార్థన యేసుక్రీస్తు? మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? మీరు అందరూ పెందల కాడ అంటే ఎప్పుడో తెలుసా? 3 గంటలు లేకపోతే 4 గంటలు. యేసుక్రీస్తు 3 గంటలు లేకపోతే 4 గంటలకు ఎక్కడికి వెళ్ళేవాడు అంటే అరణ్యముకు. ఎక్కడికి? అరణ్యం అంటే అడవిలోకి వెళ్ళిపోతుండేవాడు, లేకపోతే గొల్గొత్ కొండకి వెళ్ళిపోతుండే. ఎందుకట? అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేసేవాడు. ఎందుకు ప్రార్థన? కిందికి వెళ్ళండి. ఎందుకు ప్రార్థన? ఆయనను వెతుక్కుంటూ వెళ్తున్నారట చాలా మంది. ఆయనను కనుగొని అందరూ నేను వెతుకుచున్నారు అంటున్నారు. ప్రభు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో అక్కడికి అట వెళ్ళి వీళ్ళందరూ వెళ్తున్నారట. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? వాక్యమా? ప్రభును చాలా మంది వెంబడించిన వాళ్ళు చాలా మంది దేనికోసం వెంబడించారు? ప్రభుని రొట్టెల కొరకు వెంబడించారు. దేనికి? ప్రభు రొట్టెలు ఇస్తాడు. ఏమిస్తాడు? రొట్టెలు ఇస్తాడు. ఎందుకంటే ఆ రొట్టెలు తిని తృప్తి పొందాలని ఆశ లేదు.
కానీ వాక్యం మాత్రం వద్దు. ఏమద్దులకు చాలామంది ప్రభుని వెంబడించారు, కానీ చివరికి ఎంతమంది ప్రభుతో ఉన్నారు? 70 మంది శిష్యులు వెంబడించాడు ప్రభుని, కానీ దాంట్లో మిగిలింతమంది. ఈరోజు కూడా క్రైస్తవంలో నేను ప్రభుని నమ్ముకున్నా అని చాలామంది అనుకుంటున్నారు, కానీ చివరికి విశ్వాసం కనుగొంటే ఎవ్వరు కూడా ప్రభు దగ్గర. ఎందుకంటే మీరు క్రైస్తవులుగా జీవించడం లేదు. బాధాకరం ఇది. నిజమైన క్రైస్తవులు కాదు మనం. అన్యుల కన్నా చాలా భ్రష్టత్వం మనలో ఉంది. మనల్ని చూసి అన్యజనులు మారాలా లేదా? మన నుంచి ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవులు వీళ్ళు అని ఏం చేయాలి? వాళ్ళు చర్చికి రావాలా లేదా? ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరట ప్రభుని వెతుక్కుంటూ వెళ్తున్నారట. ఎందుకంటే మాకు రొట్టెలు కావడానికి ప్రభు కావాలి అనుకున్నారు. చదవండి కిందికి. ఆయన పని ఏంటంటే ఆయనకు ఒక పని ఉంది. ఎక్కడికట? ఆయన ఆలోచన ఏంటంటే దేవుడి యొక్క సత్క్రియల మీద ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మీకు ఆలోచన ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఆలోచన దేని మీద ఉన్నది? ఇక్కడ ఇతర గ్రామాల్లోకి వెళ్ళి, అంటే ఇతర ఊళ్ళకి వెళ్ళి నేను ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ప్రభు ఆలోచన ఏమై ఉన్నది? చదవండి మళ్ళీ. ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్దాం రండి. అలా ఎందుకు? ప్రభు ఏమన్నా అందరూ ఒక ఆలోచనతో ఉంటే ప్రభు యొక్క ఆలోచన ఏమైందంటే మీరు నాతో రండి. ఎక్కడికి రావాలి? వీళ్ళందరూ సువార్తను ప్రకటించడానికి వెళుదాము రండి అన్నాడు. సువార్త ప్రకటించడానికి నేను కూడా సువార్త ప్రకటించడానికి ఏం చేస్తున్నా? అందరినీ పిలుస్తున్నాను. ఇంకా మన అందరం ఏం కావాలి? సువార్తలో మనమందరం కూడా పాలి భాగస్థులము కావాలి. ఎందుకంటే మనమందరం కూడా శ్రమ పడాలి. శ్రమ ఎప్పుడు వస్తుంది? దేవుడి సత్క్రియలు చేస్తున్నప్పుడే శ్రమ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సత్క్రియలు అంటే దేవుడి యొక్క పని. నువ్వు దేవుడి పని అని అనగానే సాతానుడు ఎన్ని నీకు శ్రమలు తెచ్చిపెడతాడు అంటే అన్ని శ్రమలు ఉంటాయి. కానీ ప్రభు శ్రమలకు ఎప్పుడు కూడా లొంగిపోయినవాడు కాదు. ప్రభు ఏ పని మీద ఉన్నాడు? ఇతర గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అందుకనే ఈ సువార్త కూడికలు దేని కొరకంటే ఒక్క ఆత్మ ఆయన రక్షింపబడాలి. ఎంత? 10 మంది కాదు, ఒక్క ఆత్మ ఆయన రక్షింపబడాలి. దాని కొరకు మనము మన ప్రార్థన, మన జీవితము ప్రభు పెద్దల కాడ ఎలా అయితే లేచాడో 3 గంటలు 4 గంటలకు అది నేర్చుకోండి. ఎంతసేపు మనము ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన ఉద్దేశాలు ఉంటే పరలోక రాజ్యానికి మనం వెళ్తామా? ప్రభు శ్రమ పడితే పరలోకంకి వెళ్ళాడా, లేకపోతే ఎంజాయ్ చేస్తే వెళ్ళాడా? ఆయనకు శ్రమ, ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ఎంత శ్రమ పడ్డాడు అంటే పిలాతు కూడా ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. ఆ మాట ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? యేసుక్రీస్తు గురించి. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా ఆయన ఆశ్చర్యపడి శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా. పిలాతు అంటే ఒక రాజు, ఆయన ఒక గవర్నర్, అంటే చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు. ఒక ముఖ్యమంత్రి ఎలాంటి పదవిలో ఉంటాడో, ఒక గవర్నర్ ఎలాంటి పదవిలో ఉంటాడో అలాంటి పదవిలో ఉన్నవాడు యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడు? ఆయన ఇంతలోనే చనిపోయినా. అంటే ఆ శిలువ మీద ఎంతమంది ఉన్నారు? ఆ శిలువ మీద ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. కానీ 3లో ఎవరు ముందుగా చనిపోయారు? యేసుక్రీస్తు చనిపోయాడు. 2 మాత్రం అట్లనే వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారు. కాబట్టి పిలాతు అన్నాడు ఏంటంటే ఆయన ఇంతలోనే చనిపోయాడా. కానీ ఆ చనిపోయే విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే దొంగలేమో ఆ రోజు మాత్రమే తీసుకొని వచ్చి సిలువ వేయబడినవారు. కానీ యేసుక్రీస్తుకు ఒక రోజు ముందు నుంచి ఆయన కొడుతున్నారు. ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తును రేపు సిలువ వేయబడతాడు కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి ఏం చేస్తున్నారు? ఆయనను
ఒక చెరసాలను తీసుకెళ్ళి ఆయనను కొడుతూ, ఆయనను మరి ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆయన ముఖం మీద ఉంచుతూ, పిడికిలతో గుద్దుతూ, ఎన్నో నానా హింసలు పెడుతూ రాత్రి అంతా ఆయనను బాధ పెట్టిన విధానం కనబడుతుంది మనకు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. అంటే ఆయన ముందుకు ఎందుకు చనిపోయాడంటే రాత్రి అంతా ఆయనను ఏం చేశారు, ఆ దెబ్బలు తిని 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 మళ్ళీ పొద్దున లేవగానే ఏం చేసాడు, మళ్ళీ దెబ్బలు, మళ్ళీ 1 దాకా 30 దెబ్బలు, మళ్ళీ కొరడా దెబ్బ, మామూలు దెబ్బలు కాదు, యేసుక్రీస్తుని కొట్టి ఆయన రక్తం వచ్చేంత వరకు ఆ యొక్క ఇప్పటికి కూడా అక్కడ ఉంటుంది. అది ఆ వరండా ఉంటుంది ఇప్పటికి, ఇక్కడ యెరూషలేం ఇజ్రాయెల్లో ఉంటుంది. ఆయన కార్చిన రక్తము, ఆయన కొట్టిన విధానము చూస్తే రాత్రంతా కొట్టారు, పొద్దున కొట్టారు, శిలువ మీద ఎక్కి ఎంతవరకు కొట్టారు. కాబట్టి ఆయన ముందుగా చనిపోయాడు. కాబట్టి పిలాతు అంటున్నాడు, పిలాతే ఆశ్చర్యపోయాడట. ఆ శ్రమ ఈ లోకంలో ఏమైనా క్రైస్తవులకు అర్థమైంది ఆయన శ్రమ ఎప్పుడైనా? మాకు శ్రమలు ఉన్నాయి అంటారు. ఏమైనా శ్రమలు ఉన్నాయి మనకు? ఏమి శ్రమలు లేవు. మనం తింటున్నాం, మంచిగా పండుకుంటున్నాం, పొద్దున లేస్తున్నాం మళ్ళీ. కానీ యేసుక్రీస్తు వారు శ్రమ పొందిన శ్రమ మామూలుది కాదు. ఆయన ఏ పని ఉన్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ఎపిఎస్సీ రాసిన పత్రిక చదువుకున్నాం కదా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. ప్రభుకు తెలుసు. ప్రభుకి ఏం తెలుసు? ప్రభు దేవుడి పని మీద ఉండాలని అన్నాడు. 12వ సంవత్సరమున ఆయన అన్నాడు, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. ఆయన ఎప్పుడు, ఎంత వయసు అయినా ప్రభుకు? దాదాపు వీళ్ళంత వయసు ఉంటుంది, చిన్నోడంత వయసు ఉంటుంది. ప్రభును వెతుకుతూ ఆయన తప్పిపోయాడేమో. మరియమ్మ యోసేపు ఇద్దరు కూడా యెరూషలేం మందిరానికి వచ్చిండు. ఆ గుంపులో తప్పిపోయిండేమో యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ శాస్త్రుల పరిచయాలతో వాక్యాన్ని చర్చిస్తున్నాడు ఆయన. అప్పుడు మరియమ్మ యోసేపు వచ్చి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసినావు అన్నాడు. ఏమన్నారు? ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయామంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏ పని మీద? తండ్రి పని. దేవుడి పని ఉన్నదా మనకు? దేవుడి పని లేదు మనకు. ఒక సంవత్సరంకి ఒకసారి దేవుడి పని జరుగుతుందా? ఒక రోజైనా ఒక దేవుడు కూడిక పెట్టి మీటింగ్ జరిగించి 10 మందికి సువార్త ప్రకటిస్తున్నాను? ప్రతి క్రైస్తవుడు ఆ బాధ్యత తీసుకుంటే రోజు సువార్త జరుగుతుంది. రోజు సువార్త జరుగుతుంది. ఎందుకు ఈరోజు నిద్రపోతున్నారు అంటే, క్రైస్తవుడు దేవుడు అంటే అర్థమైందా? అర్థం కాలేడు. నువ్వు ఫంక్షన్ వచ్చినా దేవుణ్ణి ఆరాధించే విధంగానే ఆ కూడిక జరిగించాలి. అది కూడా ఉందా? మరి యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు చనిపోవాలి? ఆ రక్తము మన మీదికి ఒకవేళ వస్తే మనం బతుకుతాము? యేసుక్రీస్తు పొందిన ఆ శ్రమ మన మీదికి వస్తే బతకలేము. మనం బతుకున్నప్పుడు మనం ఏం చేయాలి? నీకు తోచినప్పుడల్లా ఏం చేయాలి? నువ్వు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వారితో కూడి ఏం చేయాలి? నువ్వు వారితోనే వెళ్ళు. ఆ సువార్త పనిలో పాలిభాగస్తులుగా నలుగురిని నువ్వు తీసుకొని రా. నీ డబ్బును ధనమును ఖర్చు పెట్టు. అపోస్తులట చిరస్థిరాస్తులు అమ్మారట. ఏమమ్మారు? మొదటి శతాబ్దపు క్రైస్తవులు అపోస్తల కార్యములు ఉంటుంది. అలాంటి క్రైస్తవ్యం మళ్ళీ ఎప్పుడు కూడా చూడలేము మనం. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రం జరుగుతుంది. వాళ్ళట చిరస్థిరాస్తులు అమ్మి స్వార్థ ప్రకటించడం రాయబడుతుంది. 2వ అధ్యాయం మొత్తం చదివి 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఉన్న దాంట్లో ప్రభుని మనం ప్రకటించినట్లయితే మనం ఎక్కడున్నది మన యొక్క రాజ్యం? మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు వచ్చినప్పుడు ప్రభు తిరిగి రాబోతున్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళాలి మనం అందరం? మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు లేవలేరు. మీరు చనిపోయిన వారు. మనము లేవాలంటే నీకేముండాలి? దేవుడి సత్క్రియలు ఉండాలి. ఏముండాలి? పని. ముందుగా సిద్ధపరిచిన పని. మీరు ఎన్నో పనులు పెట్టుకున్నాం, పిచ్చి పిచ్చి పనులు. కానీ దేవుడి పని ఎప్పుడైనా పెట్టుకున్నాం మనం? దేవుడి పని అంటేనే మనకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఎందుకంటే దేవుడి పని లేకపోతే మనకు పరలోక రాజ్యం లేదని మనం ఆలోచించాం. ఎందుకంటే ప్రభు శ్రమ పడ్డాడు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. తిరిగి ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు గురించి మనము ప్రకటించాలి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. శిష్యులు వాళ్ళు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ప్రకటించారు? 4:16 ఈ మనుషులను మేమేమి చేద్దుము, వారి చేత ప్రసిద్ధమైన సువార్త జరిగిస్తూ
చాలా మంది శిష్యులు సువార్త జరిగిస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంట అక్కడ, ఈ మనుషులను మనం ఏమి చేద్దాము? మనం ఏం చేద్దాము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని, ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. అది జరగజాలని చెప్పజాలం. అయినను ఇది ప్రజల్లో ఇంకా ఇది ప్రజల్లో వ్యాపింపకుండుటకై, అంటే సువార్త వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నైనను మాట్లాడకూడదు, ఎవరితో కూడా క్రీస్తు గురించి మాట్లాడద్దని చెప్పారు. మనము వారిని బెదురు పెట్టవాలని వాళ్ళు బెదురు పెట్టవాలని అన్నారట. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు, అప్పుడు శిష్యులను పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రం, యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడద్దు. మీరు ఎవరి గురించి మాట్లాడద్దట? యేసు గురించి మాట్లాడద్దు. ఇప్పుడు అందుకనే క్రైస్తవులు మాట్లాడతలేదు. మాట్లాడుతురా? సాతాను ఏం చేసిండు? మీరు యేసు గురించి మాట్లాడద్దు. ఏం మాట్లాడాలా? వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, పక్కోడు ఎలా ఉన్నాడు, బయటోడు ఎలా, ఇవి మాట్లాడాలి. మీరు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవాలి, ఇవి మాట్లాడాలి. కానీ ఎవరి గురించి మాట్లాడద్దు? ఈరోజు క్రైస్తవము ఎవరి గురించి మాట్లాడతలేదు? యేసు గురించి. ఇప్పటికైనా మన నోరులు ఇప్పి ప్రభు గురించి మాట్లాడడం నేర్చుకోండి. అందుకని ఎందుకు నీ మానవ నిర్మాణము దేవుడు ఎందుకు నేను పుట్టించాడంటే నువ్వు ఎవరి గురించి చెప్పాలి? ప్రభు గురించి ప్రకటించాలి, దేవుడి గురించి ప్రకటించాలి, దేవుడు చేసిన సత్క్రియల గురించి ప్రకటించాలి. అందుకనే వాళ్ళని ఏమంటారంటే ఈ నామమును బట్టి మీరు ఎక్కడ కూడా మీరు బోధించొద్దు అన్నారు ఆ రోజు. ఈ రోజు అయితే ఆ బాధ లేదు, అయినప్పటికీ మేము బోధించలేము మేము కదా. మమ్మల్ని ఎవ్వరు కూడా బాధ పెట్టకపోయినా మేము యేసుక్రీస్తు గురించి మేము మాట్లాడమని క్రైస్తవులు ఏం చేశారు? ఇప్పుడు బలంగా నిర్ణయం తీసుకున్నారు. యేసు గురించే మాట్లాడడం బంద్ చేశారు. కాబట్టి సువార్త ఉందా ఎక్కడైనా? 4 చర్చిలు ఉన్నాయి గుత్తిపేల. ఎన్ని చర్చిలు? 4 చర్చిలు ఉన్నాయి. ఎండాకాలం సెలవులలో ఎన్ని సభలు జరగాలి ఇక్కడ? ఈ 2 నెలలు మొత్తం సభలే జరగాలి. అన్ని ఇళ్ళలో అన్ని కొడుకులే జరగాలి. మాట్లాడడం మేము యేసు గురించి మాట్లాడడం. ఎందుకంటే సాతానుడు మా నోరు మూయించాడు. అప్పుడు వాళ్ళు మూయించారు, ఇప్పుడు ఎవరు మూయించారు? ఇప్పుడు సాతాను మూయించాడు. కాబట్టి మేము మాట్లాడడం, పాటలు పాడడం, ఆరాధన చేయము. ఇక్కడ కూడికి ఉంటే రాము. ఇది ఎవరి కూడికి? ఇది ఎవరిది? ఇది యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఒకటే చర్చిలు ఉంటాడా? అన్ని దగ్గర ఆయన ఉన్నాడు. మరి అన్ని దగ్గర ఉన్నప్పుడు అందరికి ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళు మాట్లాడారు ప్రభు గురించి. కాబట్టి మనం అనుకుంటున్నాం కదా, విశ్వాసం అనేది అందరిలో లేదు. విశ్వాసం అందుకనే కనుగొంటాను అన్నాడు ప్రభు. నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటానంటే మన దేశమే కాదు, అమెరికా, జపాను, చైనాలో అందరు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అందరి విశ్వాసం కూడా కనుగొంటాడు ఆయన. అందుకని ఆ మాట అందరికి వర్తిస్తుంది. ఇప్పుడట కొన్ని దేశాలలో చర్చిలను ఏం చేశారట? అమ్మేసారట. చర్చిలను ఏం చేశారు? అమ్మేసిండ్రు. అలా ఏం చేస్తారంటే ఇప్పుడు బార్ అంటే ఏంది? బార్ అంటే ఏంది? తాగుడు. క్లబ్ చేసి చర్చిలో ఏం చేసారట? క్లబ్లో చేసి ఇప్పుడు దాంట్లో తాగుతున్నారట చర్చిలలో. ఎక్కడ? అమెరికా లాంటి దేశాలలో మొదటి మంచి క్రైస్తవులు ఇప్పుడు ఏమైపోయారు? దిగజారిపోయారు. ఇప్పుడు చర్చిలను అమ్మేస్తున్నారు చాలామంది. దాంట్లో తాగుడు తినుడు చేస్తున్నారట. అందుకనే ప్రభు అన్నాడు విశ్వాసం కనుగొంటున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు చాలా కింది కదా. అందుకు పేతురు యోహానులు వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. చూడండి వాళ్ళు ఏమంటున్నారు? మీరు మాట్లాడద్దు దేవుడి గురించి అంటే మీ దేవుని గురించి మాట్లాడడం అనేది ఇది మీకు ఎంత న్యాయంగా కనబడుతుంది? మేము మాట్లాడకుండా ఇంకా చదవండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరము ఇచ్చి. నిజంగా నువ్వు క్రైస్తవులు అయితే నువ్వు ప్రభు గురించి తప్పకుండా ఏం చేస్తావు? ఒకవేళ నీకు సువార్త చెప్పరాకపోతే ఏం చేయాలి? నువ్వు ఇక్కడికి తీసుకొని అక్కడ సువార్త ప్రకటన జరుగుతుంది, మీరు రండి అంటామా? లేకపోతే లేదు నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, మీరు అక్కడనే ఉన్నా అంటామా? మీరు సువార్త మీకు ప్రకటించడం, మీకు వాక్యం చెప్పడం రాదు కాబట్టి మీరు ఏం చేయాలి? మీ బాధ్యత ఏంది? మీరు తీసుకురండి అందరినీ. మీ ఊర్లలో ఉన్నారా, లేకపోతే పక్క పంట ఉన్నారా, ఇంకెక్కడైనా తీసుకురండి. ఇక్కడ
అప్పుడు మీరేమవుతున్నారు? అప్పుడు మీ ఫలము పరలోకంలో గొప్పదిగా. మీరు ఎక్కడ దాన్ని సమకూర్చుకోవాలన్నాడు ప్రభు? భూమి మీద సమకూర్చుకోమన్నాడా? భూమి మీద అంటే దొంగలు వెతకపోతారట, చిమ్మట్లు కొట్టేస్తాయట. అది మొత్తము ఒక రోజు కనబడదట. కనబడది. మనం ఎంత సంపాదించినా అది ఒక రోజు కనబడది. ఎక్కడ కనబడుతుంది? పరలోక రాజ్యంలో ఏదైనా ఉంటే పరలోక రాజ్యంలోనే నీ ధనము అక్కడ సమకూర్చుకోమన్నాడు. ఎందుకు? మన పిచ్చిలే సువార్త ప్రకటిస్తున్నామా? ఇప్పుడు ధనం ఎక్కడుంది మనకు? పరలోకంలో ధనము సమకూర్చుకుంటున్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మనం ఉంటాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా సంతోషము, ఆనందమే ఉంటుంది. కనుక ఈ సువార్త అర్థం కాలేదు ఎవరికి. ఈ మాటల అర్థము ఎందుకు వెళ్తుండ్రు సండే రోజు చర్చికు అంటే ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్తున్నాం, అంతేనా? ఏదో ముఖం చూపెట్టాలి చర్చిలో, లేకపోతే నాకు రోగం వచ్చింది, అది రోగం కొరకు ప్రార్థన చేయించుకోవడానికి గిదా క్రైస్తవం అంటే చెప్పే పాస్టర్ కూడా ఈరోజు సేవకుడు కరెక్ట్గా వాక్యం యొక్క దొంగ బోధకులు, అబద్ధ బోధకులు తయారయ్యారు కాబట్టి చెప్పే విధంగా క్రైస్తవులకు చెప్పలేక, ఆ మాటలు కరెక్ట్ చెప్పలేక వాళ్ళు దోపిడి, వాళ్ళు తీసుకోవడం కొరకు, లంచాల కొరకు, వాళ్ళ కానుకల కొరకు క్రైస్తవాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? నిజంగా ఎంత బాధాకరం అంటే వాక్యం లేదు ఈరోజు. కానుకల కొరకు మాత్రమే ఆస్తులు పనిచేస్తున్నారు తప్ప ఇంకా ఏది కూడా. నిజంగా దేవుడి యొక్క వాక్యం మీలో నింపి మీలో ఒక పరిపూర్ణంగా చేసేవారుగా కనబడుతున్నారా? లేదు. కాబట్టి విన్న ఈ బోధ మీరు ఈరోజు ధన్యులు. ఎందుకంటే మీకు ఈ బోధ ఈరోజు మాత్రమే అర్థమవుతుంది. మళ్ళీ మీరు వెళ్ళండి మీ చర్చలలోకి, మీకు ఈ బోధ అర్థం కాదు. మీకు అక్కడ ఏ బోధ చెప్తారో మీకు చాలా గుర్తు, నాకంటే ఇంకా మీకు తెలుసు. కాబట్టి మీకు ఏముంది ఇక్కడ ఈ భూమి మీద? యేసుక్రీస్తు శ్రమ అనుభవించిన విధంగా మీకు శ్రమ అనేది తప్పకుండా కంపల్సరీ అవసరం. శ్రమ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా నేను కొడతారేమో, అవును శ్రమ, ఎందుకంటే యేసుక్రీస్తుకే కొట్టారు. ఎవరైనా మాట అంటారేమో, అననివ్వండి. కానీ శ్రమ వచ్చినప్పుడే మనము నిజమే. అందుకని అంటున్నారు, మేము ప్రకటించకుండా ఉండగలుగుతాము, ఇది న్యాయమా మీకు అని అంటున్నారు. ఎవరు అంటున్నారు ఇక్కడ? శిష్యులు. ఎవరంటున్నారు? శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళు కదా. మనం కూడా ఎవరిమి? మనం కూడా శిష్యులమే. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. అన్నాడా? మరి శిష్యులుగా అవుతున్నామా? శిష్యులు అనే బాధ్యత మనకు లేదు. కనుక నువ్వు ఎందుకు నిర్మాణం జరిగిందో ఒకసారి ఆలోచించు. నీ యొక్క పుట్టుక ఎందుకు జరిగిందంటే, నీ పుట్టుక తండ్రి అయిన దేవుడిని ఆరాధించడం కొరకు, దేవుడి యొక్క సత్క్రియలు పని జరిగించడం కొరకు. ఈ యొక్క సువార్త నేను ప్రకటించకపోతే ఈ సువార్తకి ఏమైనా అర్థం ఉన్నదా? నేను పెట్టిన కూడికలకి ఏమైనా అర్థం ఉన్నదా? నీళ్ళ పోసిన అదైపోతుంది. ఎందుకంటే ఈ సువార్తకు ఒక్క ఆత్మైన పరిపూర్ణంగా మారడానికి ఈ సువార్త నేను ప్రకటిస్తున్నాను. అందుకనే పౌలు గారు కూడా సువార్త ప్రకటించాడు. పౌలు గారు కూడా క్రైస్తవులను మొదలు ఇబ్బంది పెట్టాడు, కానీ ఆయన జీవితంలో కూడా ఆయన చాలా దెబ్బలు తిన్న వ్యక్తిగా కనబడతాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక ముగిస్తాను ఇక 2 నిమిషాలలో. చాలా ఉంది కానీ ఇంకా రేపు కూడా మాట్లాడాలి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఇక వినండి, ఇక్కడ ఎంత శ్రమ ఉంది. పౌలు గారు యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. ఎవరు తిన్నారు ఈ దెబ్బలు? యేసుక్రీస్తు తర్వాత తిన్న ఒకే ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఇంకా చదవండి, అక్కడ మొత్తం పట్టిక ఉంటుంది. అక్కడ ముమ్మారు బెత్తములతో కొట్టబడితిరి, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిరి, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలన ఆపదలు, స్వజనుల ఆపదలు, అన్యజనుల ఆపదలు, పట్టణంలో ఆపదలు, కపట సహోదరులు, ప్రయాసములతోను కష్టముతోను తరచుగా జాగారములతోను
ఇంకను చెప్పవలసినవి ఇంకా చెప్పవలసినవి అనేకములు అనేకములు ఉన్నవి గాని ఇవిగాక ఇవి గాక సంఘములన్నిటిని గూర్చి సంఘములన్నిటిలో గురించి చింతయు కలదు. చింత ఉందా మీకు సంఘముల గురించి? పౌలు గారికి ఒక చింత ఉంది. ఆయన అక్కడ ఒక పట్టిక ఉంది, మీరు చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది పౌలు గారికి. అది ఏమైనా అనుభవిస్తున్నామా? మన బాధలు మనమే భరిస్తున్నాం తప్ప ఎప్పుడైనా సువార్త గురించి నీ బాధ నీకు ఏమైనా కష్టం ఉందా? వీళ్ళందరూ ఎందుకు కష్టపడ్డారంటే వీళ్ళందరికీ ఏముంది? ప్రభు రాకడకు ఏముంది? ప్రభు రాకడలో వీళ్ళందరికీ పరలోక రాజ్యము ఉంది. పౌలు గారికి తెలుసు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అంటే ఆయన గురి ఏంటి? పరలోక రాజ్యం. అంత శ్రమలు మనకేమున్నాయండి ఇక్కడ? మన సముద్రాల్లో పోతున్నాం ఎక్కడికైనా? మనకేమైనా దొంగల ఆపదలు ఏమైనా ఉన్నాయి? సువార్త ప్రకటిస్తున్నాం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటికైనా నా నిర్మాణం నేను ఎందుకు పుట్టాను, దేవుడు ఎందుకు పుట్టించాడు అని అర్థం చేసుకొని దేవుడి బిడ్డలుగా మనము జీవించాలి. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, నాకు చింత ఉంది. ఏం చింత? సంఘముల గురించి చింత. ఏం చింత? సంఘాలు పాడైపోతున్నాయని చింత. ఇప్పుడు నాకు కూడా అదే చింత ఉంటుంది. ఈ సంఘాలన్నీ పాడైపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సత్యవాక్యం మీదకి రండి. ఆయనకున్న చింత మనకు ఉండకూడదా? మరి ఎవరికి ఉండాలా చింత? మనందరికీ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము ఈ జీవితం అంతా మన బాధలే, మన కుటుంబ బాధలే, మనకు అవే 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 బాధలతో చచ్చిపోతే మాత్రం పరలోక రాజ్యము లేదు. నీకు పరలోక రాజ్యం ఇయ్యాడు దేవుడు. ఎందుకంటే నీ బాధలతో చచ్చిపోయావు నువ్వు. నా బాధలు ఎప్పుడు చూసినావు అంటాడు దేవుడు. అంతేనా? కాబట్టి ఇంకా చాలా విషయాలు మనము రేపు కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. కనుక మనందరికీ సంఘంలో గురించి చింది ఉండాలి. అయితే మనం అందరము ఎందుకు పుట్టామట? ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారం ఎందుకు? ఏ పని అట? మనం దేవుడు చేసిన పని అట, మనం నిర్మాణం. ఎందుకు? ఏం చేయాలని చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట మర్చిపోదేమి చెప్పండి. మీరందరూ సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. రేపా నుంచి దేవుడు పని మీద ఇంకా కొద్దిగా మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఇప్పుడు ఈ రాత్రి విన్న వాక్యం బట్టి ఏం కావాలి? కొద్దిగా ఈ వాక్యం అర్థమైతే మాత్రము నువ్వు దేవుని పనిలో ఉంటావు, అర్థం కాకపోతే ఉండవు. రెండే విషయాలు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. చివరిగా మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన మధ్యలో పాల్గొన్న గారు మరి ఈ వాక్య నిమిత్తము, సంఘాల నిమిత్తము, మరి మన యొక్క సంఘం నిమిత్తము ప్రార్థన చేస్తారు.